టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అర్ధశతకం సాధించి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీకి అభిమానులు సమరాలు కూడా చేసుకున్నారు. అయితే అనుకోకుండా గాయం కారణంగా రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ అయ్యాడు. మ్యాచ్ 10వ ఓవర్లో రోహిత్ శర్మ స్కోరు 52 పరుగుల వద్ద రిటైర్డ్ హట్ గా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు. ఐర్లాండ్ తరపున 6వ ఓవర్ వేసిన జాస్వా లిటిల్ వేసిన బంతిని పాయింట్ వద్ద ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ షాట్ మిస్ కావడంతో బంతి రోహిత్ శర్మ భుజానికి తగిలింది. దీని తర్వాత రోహిత్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసి భుజం నొప్పి కారణంగా పెవిలియన్ చేరాడు. అయితే పెవిలియన్ కి వెళ్లడం చూసి అభిమానుల ఆందోళన మొదలైంది. రోహిత్ శర్మ గాయం పెద్దది కాకూడదని, పూర్తిగా ఫిట్ గా ఉండాలని, తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ పై ఆడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ గాయంపై ఏం చెప్పాడంటే, గాయం తీవ్రత కొద్దిగా ఉందని, దాని వలన నొప్పిగా ఉన్నా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తదుపరి మ్యాచ్ కి మరో 3 రోజులు సమయం ఉంది అని రోహిత్ శర్మ చెప్పాడు. హిట్ మ్యాన్ ఇలా చెప్పడంతో తర్వాత మ్యాచ్ లో అతను అంటే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో పాటు పంత్ కూడా ప్రమాదంలో పడ్డాడు. పిచ్చిపై చాలా బౌన్స్ వస్తుంది. దీంతో బ్యాట్స్మెన్లు గాయాలవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఈ పిచ్చిపై విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. ఏది ఏమైనా 9వ తేదీ పాకిస్తాన్ తో జరిగే ఇదే పిచ్చిలో టీమిండియా గెలవాలని, అలాగే రోహిత్ శర్మకు గాయం కాకూడదని కోరుకుంటున్నారు.